ఎలక్ట్రిక్ బల్బ్ ఎవరు కనిపెట్టారు? అదేం ప్రశ్న, చాలా మందికి తెలిసిన ఆన్సరే కదా, థామస్ ఎడిసన్. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న విషయమే. కానీ థామస్ ఎడిసన్ ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. ఎందుకంటే తను జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి తను కనిపెట్టిన ఇన్వెన్షన్స్ సెల్ చేశారు. సో ఇక్కడ మన సొసైటీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఒక క్రియేటివిటీ అండ్ ఇన్వెన్షన్స్ వీటి గురించి మాట్లాడిద్ది, కానీ వాటిని పీపుల్లోకి తీసుకెళ్ళి మనం సర్వైవ్ అవటం ఎలాగా అనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడదు. సాధారణంగా మనకి ఐడియాస్ వచ్చేసరికి రెండు విధానాల్లో వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఇన్నోవేషన్, ఇంకోటి వచ్చేసరికి ఇన్వెన్షన్. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక సిటీలో ఒక మంచి కాలనీలో మంచిగా విల్లాస్ అవన్నీ ఉన్నాయి. అక్కడ జగదీష్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. సో ఆయనకి ఆకాష్ అని చెప్పి ఆ పిల్లోడు 9th క్లాస్ చదువుతున్నాడు అనమాట. సో అయితే ఆకాష్కి ఏంటి అంటే కుక్క పిల్లలు అంటే చాలా ఇంట్రెస్ట్, బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు 10th వస్తున్నాడు కాబట్టి నాకు కుక్క పిల్లని కొనిస్తేనే నేను 10th సరిగ్గా చదువుతానని ఆ మారం చేస్తే ఇంకా సరే కుక్క పిల్లని కొనిచ్చారు. సో ఇంకా మనోడు ఆనందానికి అవధులు లేవు, రోజు ఆడుకుంటున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సరే కుక్క పిల్ల ఏం చేస్తుంది, బయట గార్డెన్లో కానీ బయటికి వెళ్ళి మంచి బురద పూసుకొని దుమ్ము తీసుకొని వచ్చి ఇంట్లో పొల్లుతుంది, ఇంట్లో చేస్తుంది. సో వీళ్ళ అమ్మకి, ఆకాష్ వాళ్ళ అమ్మకి మంచి పని పడింది అనమాట. ఆకాష్కి కొద్దిగా బాధ వేసింది. నేనైతే కుక్కను తెంచుకొని మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను, కానీ మా అమ్మ బాగా కష్టపడుతుంది. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కోవాలని ఆలోచించాడు. మనోడు ఆలోచిస్తే డిఫరెంట్ ఐడియాస్ వచ్చి వాటిల్లో ఒక ఐడియా మనోడికి బాగా నచ్చింది. అదేంటి అంటే మనోడు ఊహించుకున్నాడు. ఒక పెద్ద బ్రష్లు ఉండి అవి చేతికి తొడుక్కొని ఒక పెద్ద ఇట్లా మామూలుగా ఒక తొట్టి పెట్టుకొని దాంట్లో సర్ఫ్ అంతా పెట్టి వాటిల్లో ముంచేసి కుక్కని వాష్ చేయటం, ఇట్లా ఐడియా వచ్చింది. దాన్ని వెళ్ళి వాళ్ళ డాడీతో షేర్ చేసుకుంటే బాగానే ఉందిరా, దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యి అన్నారు. అప్పుడు మనోడు వెళ్ళి మార్కెట్లో ఒక బ్రష్లు తీసుకొచ్చాడు, అవన్నీ కట్టుకున్నాడు, సర్ఫ్ అవన్నీ పెట్టేసి ఇంకా కుక్కను తోమాడు. అది బాగా నిగనిగలాడుతూ వచ్చిందనమాట. మనోడు బాగుంది. ఇది పక్కన ఆకాష్ ఫ్రెండ్ చూశాడు, వాడికి ఒక కుక్క పిల్ల ఉందన్నమాట. వాడేం చేశాడు, అరే ఆకాష్ మా కుక్క కూడా ఇట్లా చేస్తుందిరా, రోజు ఇంట్లోకి వెళ్ళే ముందు ఇట్లా మాకు వాష్ చేసి ఇరా అని చెప్పాడు. సరే మనోడు ఫ్రెండ్లీగా వాష్ చేసి ఇచ్చాడు. ఈ విషయం కొద్దిగా కాలనీలో తెలిసింది. ఆ కాలనీలో కూడా కుక్క పిల్లలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో మెల్లగా ఏం చేశారంటే ఆకాష్ దగ్గరికి తీసుకురావడం స్టార్ట్ చేశారు. అలా తీసుకొస్తే కొంతమంది ఏం చేశారంటే, ఆకాష్ నువ్వు ఊరికనే ఎందుకమ్మా, ఇట్లా మనీ తీసుకో, నీకు కూడా ఊరికనే ఒక పాకెట్ మనీలా ఉపయోగపడతాయని మనీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు ఆకాష్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అనేది ఇంకా స్పార్క్ అయిందనమాట. సో అరే నేను దీన్ని ఎందుకు ఒక బిజినెస్ దీనిలా చేయకూడదు అని చెప్పి, సరే ఇట్లా చాలామంది తీసుకొస్తున్నారు, నాకు ఒక్కరిని ఇట్లా బ్రష్లతో తోమాలంటే కష్టంగా ఉంది, దీన్ని ఇంకా ఏమైనా చెయ్యొచ్చా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు మనకి ఐడియా ఏమొచ్చిందంటే మనోడికి ఒక రోబోట్ ఈ కుక్క పిల్లల్ని తోమితే ఎలా ఉంటుంది అని ఒక క్రేజీ థాట్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అతను రోబోట్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఐడియా షేర్ చేసుకున్నాడు. అతను ఏం చేశాడు, ఒక రోబోట్ తయారు చేద్దామని ఆకాష్కి ఎలా కావాలో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని ఒక రోబోట్ తయారు చేశాడు. అయితే చేసిన తర్వాత టెస్ట్ చేశారు, బట్ అది అంత అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. మళ్ళీ కూర్చున్నారు, మళ్ళీ ట్రై చేశారు. ఈసారి ఒక రోబోట్ వచ్చింది. టెస్ట్ చేస్తే అది దబా అసలు కుక్క పిల్లని తీసుకోవడం, దబా తోవడం పక్కన పడటం. సో అంటే ఆకాష్కి 5-6 గంటలు పట్టే పని ఇది 20 నిమిషాలు, పావు గంటలు చేసి పక్కన పడేసింది అనమాట. సరే మెల్లగా ఇంకా రోబోట్ పెట్టుకున్నాడు. రోబోట్కి ఇట్లా గంటని ఛార్జెస్ పెట్టాడు. సో మనోడి పని వర్క్ ఈజీ అయిపోయింది, రోబోట్ చూసుకుంటా ఉంది, మనోడు హాయిగా చదువుకుంటా ఉన్నాడు అనమాట. సో ఇది కదా. సో ఇక్కడ వచ్చి ఆకాష్కి ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టం తీర్చుకోవడానికి తనకు ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే కుక్క పిల్ల తోమటం ఎలాగని ప్రాబ్లం వచ్చింది. సో ఫస్ట్ ఏం చేశాడంటే తనేమి కొత్తదేం కనుక్కోవాలి, ఈ వాష్ చేయడంలోనే ఒక ఇన్నోవేషన్, ఎలా వాష్ చేయొచ్చు ఏంటి అని కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించి బ్రష్లు తీసుకొచ్చి కడిగాడు. బట్ ఆ తర్వాత మనోడికి ఇంకా ప్రాబ్లం పెరిగేసరికి, అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉండేసరికి ఈసారి ఒక రకంగా ఒక కొత్త ప్యాటర్న్ కనుక్కున్నాడని చెప్పొచ్చు. అంటే రోబోట్ని కనుక్కోవాలా, కానీ కుక్క పిల్లల్ని వాష్ చేసే రోబోట్ అని చెప్పి ఒకటి కనుక్కున్నాడు అనమాట. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి. ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి.
సో ఐడియాలు వచ్చేసరికి ఎక్కడి నుంచో రావండి, మనకుండే ప్రాబ్లమ్స్, మనకు కావాల్సిన నీడ్, వాటి నుంచి ఐడియాలు పుట్టుకొస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే గొప్ప గొప్ప వాళ్ళకే గొప్ప ఐడియాలు వస్తాయేమో అనుకుంటారు. కానీ మనం చూస్తే కనుక సాధారణ ప్రజలకు వచ్చే అసాధారణమైన ఐడియాలు చాలా ఉన్నాయి. ఐడియా అనేది ఒక రకంగా అందరికీ ఒకేలా వస్తుంది. మనం కూడా వింటూ ఉంటాం, మీలో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఏదైనా స్టార్టప్ చూసారనుకోండి వార్తల్లో, పేపర్లో, అరే ఈ ఐడియా నాకు వచ్చింది, ఫ్రెండ్కి చెప్తాం, అరే ఎగ్జాక్ట్గా ఈ ఐడియానే నాకు వచ్చిందిరా, అరే వాడు ఇంప్లిమెంట్ చేశాడ్రా అంటాం. అంటే ప్రపంచంలో మనలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్. వాళ్ళకు వచ్చిన ఐడియా వదిలేయకుండా ముందుకు తీసుకువెళ్ళటం స్టార్ట్ చేశారు. మామూలుగా ఈ ఐడియా వచ్చినప్పుడు దానికి ఒక రూపం ఇవ్వాలి అంటే అసలు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారనేది తెలుసుకుందాం. సాధారణంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒక నీడ్ కనుక్కున్నప్పుడు వాళ్ళ ఐడియాని ఐదర్ ప్రోడక్ట్గా అయినా తయారు చేస్తారు, లేదా సర్వీస్గా అయినా మారుస్తారు. సో ప్రోడక్ట్ టు సర్వీస్ అంటే ఏంటి? మామూలుగా మీరు ఒక హోండా యాక్టివా తీసుకుందాం, అదొక ఫిజికల్ ప్రోడక్ట్. మీరు యాక్టివా కొనాలనుకోండి, దాన్ని సొంతం చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే దాన్ని టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు, దాన్ని నడపచ్చు. సో అది మీకు బాగా నచ్చింది, మీరు డబ్బులు పెట్టి ఆ ప్రోడక్ట్ కొంటున్నారు, మీకు స్కూటర్ అవసరం. ఓకే, అంటే ఎవరో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇట్లా స్కూటర్ అవసరమైన అవసరాన్ని కనుక్కొని ఆ ప్రోడక్ట్ తయారు చేశారు. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పుడు ఓలా తీసుకుందాం. ఓలా ఏంటి, అక్కడ ఏమి ఫిజికల్ ప్రోడక్ట్ లేదు. ఓలా ఏం చేస్తుంది, యాప్లో బుక్ చేస్తే ఒక స్కూటర్ వస్తుంది, ఒక ఆయన వస్తాడు, మనం ఎక్కించుకొని వేరే చోట దింపుతాడు. ఇక్కడ స్కూటర్ మంది కాదు, వచ్చిన ఆయన మనకి పని చేయట్లేదు, జస్ట్ మనం ఆ 5 నిమిషాలకు అరగంటకో ఆ రైడ్కి మనం అమౌంట్ పే చేస్తున్నాం, ఆ సర్వీస్ వాడుకుంటున్నాం. అంటే ఎక్కడో ఒక పర్సన్ ఈ అవసరం ఉందని గుర్తించి ఒక సర్వీస్ క్రియేట్ చేశాడు. ఇట్లా ఏదైనా చూడండి, ఒక రెస్టారెంట్లో బిర్యానీ తీసుకుందాం, అదొక ప్రోడక్ట్. ఆ బిర్యానీ ఆర్డర్ చేసే స్విగ్గీ యాప్ ఒక సర్వీస్ అనమాట. సో ఇట్లా ప్రతిదీ ప్రోడక్ట్ సర్వీస్ టైప్లోనే ఉంటుంది. సో మనకు వచ్చిన ఐడియాని ఐదర్ ప్రోడక్ట్ అయినా చేయాలి, లేదంటే కనుక సర్వీస్ అయినా చేయాలి. దానికి మనం ఇన్నోవేట్ చేస్తామా, ఇన్వెన్షన్ చేస్తామా అనేది ఇంకా మన ఇష్టం అనమాట. అంటే అప్పటి వరకు లేనిది క్రియేట్ చేస్తే అది ఇన్వెన్షన్ అవుతుంది, లేదు ఒక జనరల్గా ఉన్నదాన్ని మెరుగుపరిస్తే ఇన్నోవేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్నోవేషన్కి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక స్విగ్గీ యాప్ తీసుకుందాం. స్విగ్గీ ఏం చేస్తుంది, అప్పటి వరకు జనాలు అందరూ రెస్టారెంట్స్కి వెళ్ళి మామూలుగా ఆర్డర్ తీసుకుంటున్నారు, వెళ్ళాలంటే కష్టం, వెంట అర్ధరాత్రి ఏమన్నా ఫుడ్ కావాలంటే కష్టం. వీళ్ళు ఒక యాప్ క్రియేట్ చేశారు. యాప్లో క్లిక్ చేయగానే కావాల్సిన రెస్టారెంట్ నుంచి ఎవరో ఒక పర్సన్ అది తీసుకొని వచ్చి మనకి ఇస్తాడనమాట. ఇది ఒక ఇన్నోవేషన్. అంటే అప్పటి వరకు ఉన్న ప్రాబ్లంకి ఇంకా మెరుగుపరిచి దానికి మంచి సొల్యూషన్ ఇచ్చారు. అంతేగాని వీళ్ళేమి రెస్టారెంట్ని కనుక్కోవాలా, బిర్యానీని కనుక్కోవాలా, పాలక్ పన్నీర్ని కనుక్కోవాలా, జస్ట్ ఇన్నోవేట్ చేశారు. సో ప్రతిసారి మీరు ఇన్వెన్షన్ చేయాలి, కొత్త ఐడియా తీసుకురావాలని ఏమీ లేదు. ఉన్న ఐడియాని మెరుగుపరచచ్చు, ఉన్న ప్రాబ్లంకే మంచి సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. బట్ కొంతమంది మటుకు నిజంగానే కొత్త క్రేజీ ఐడియాస్తో వస్తుంటారు. నేను ఒక చోట చూశాను, ఒకళ్ళు ఏం చేశారంటే ఈ బస్తాలు మోయాలి కదా, సో అంటే చాలామంది కూలీలు ఇట్లా బస్తాలు మోయడానికి ఇబ్బంది పడుతున్నారని ఒక చిన్న డివైస్ కనుక్కున్నారు. అదేంటి అంటే మనం బ్యాగ్ లాగా తగిలించుకోవచ్చు, మామూలు స్కూల్ బ్యాగ్ లాగా తగిలించుకోవచ్చు, దాని మీద బస్తా పెట్టుకోవచ్చు, ఇది ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, బస్తా ఏమీ ఇలా మోయాల్సిన అవసరం ఉండదు. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇన్వెంట్ చేస్తారా, ఇన్నోవేట్ చేస్తారా? బట్ ఏదైనా కానీ మీకు వచ్చిన ఐడియా మటుకు గుడ్ ఐడియా, బ్యాడ్ ఐడియా అని ఏమి ఉండదు, ఆ ఎగ్జిక్యూషన్లోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటిల్ దెన్ సశేషం, మీ రవికిరణ్. థ్యాంక్ యూ.